లేస్తుంది. ఒకనొక దినాన్న మనం కూడా ఇక్కడ ప్రభు యొక్క మార్గంలో నడుచుకొని ప్రభునందు శ్వాసం నుంచి ప్రభు బిడ్డగా జీవిస్తే ఆమెను చూస్తాం, లేకపోతే చూడం. ఆమె చూస్తామంటే ఒక దినాన్న ప్రభు వచ్చినప్పుడు ఆమె చూస్తామంటే ఎలా చూస్తాం? ఈ పాస్పోర్ట్ వీసా ఉంటేనే ఏ దేశానికి వీసా ఉందో ఆ దేశానికే వెళ్తాం. నీ తల్లి కువైట్లో ఉందనుకో, కువైట్కి వీసా ఉంటే కువైట్కి వెళ్తాం. దుబాయ్కి వీసా ఉంటే దుబాయ్కి వెళ్తాం. ఇక నరకానికి వీసా ఉంటే నరకానికి వెళ్తాం. పరలోకానికి వీసా ఉంటే పరలోకానికి వెళ్తాం. కనుక ప్రభుని నమ్ముకుంటే మనము ఆమెను చూస్తాం. లాజరు ఎక్కడికి వెళ్ళాడు? పరలోక. అబ్రహాము ప్రభుని అనుకున్నాడు. లోకంలో ఏమైనా మేడమిద్దులు ఉన్నాయా? ఆశపాస్తులు ఉన్నాయా? ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? నా ప్రాణమా తీరము త్రాగము సృష్టించున్నాడు. అంటే ఇక్కడ మనం వెళ్ళవలసిన స్థానము దేవుని యొక్క దాసురాలు సంపాదించుకున్నారు. అది ధన్యత. ఈ లోకంలో వెండి బంగారాలు కాదు, కానీ ప్రభు ఇచ్చిన గొప్ప రక్షణ. ఆ రక్షణ బట్టి ఆమె పేరు సుగంధ తైలము కంటే మంచి పేరు ఆమె సంపాదించుకున్నారు. మంచి మరణం ఆమె పొందినారు. మేలుకరమైన మరణము, ధన్యకరమైన మరణము, లాభకరమైన మరణం. ఈ మరణాన్ని ఆమె పొందారు. శాపగ్రస్తమైన మరణము నుండి ఆశీర్వదింపబడిన మరణం. కానీ ఏ మరణము ఈ లోకంలో మనకు మరణం మన జీవితంలోకి రాకపోవడమే. ఏది మనం గైకొనాలి? విజయ యొక్క మృతి పొంది మనతో మాట్లాడుతున్నాడు. హేబేలు మృతి పొంది మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని యొక్క బిడ్డల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ లోకం శాశ్వతమైనది రా. ఈ లోకం అంతలో కనబడి ఎంతలో మాయమైపోయి ఆవటువంటి వారము. ఈ జీవం ఏ పాటిది? ఏది శాశ్వతమైనది? దేని కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉన్నాం? ప్రభు కొరకు మనం జీవించవలసిన జీవితాన్ని జీవిస్తున్నామా? సాక్ష్యం ఉందా? మంచి పేరుందా? దేవుని బిడ్డగానే జీవిస్తున్నావా? అది ముఖ్యమైనది. అది విజయ యొక్క జీవితంలో కలిగి